హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్సంజు. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇటువంటి మంచి మంచి కంటెంట్ తోటి మేము ముందుకు వస్తూనే ఉంటాము. ది సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది అంటే ఫుల్ ఆన్ పండగలు కదా. దట్టు మనందరి ఫేవరెట్ గణేష్ చతుర్థి అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకున్నాము. చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ వరకు ప్రతి ఒక్కరికి చాలా చాలా ఫేవరెట్ ఫెస్టివల్ కదా ఈ వినాయక చవితి. సో నాకు అరుణ్కి కూడా చాలా ఫేవరెట్ అని మీ అందరికీ తెలుసు కదా. సో ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా కొంచెం డిఫరెంట్గా డెకరేషన్ చేద్దాము అని చెప్పి 1 month ముందు నుంచే డెకరేషన్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసుకున్నాము. ఎందుకంటే ఇద్దరికి బిజీ స్కెడ్యూల్ వర్క్స్ ఉంటాయి, అనుకోకుండా పనులు పడుతూ ఉంటాయి కదా. సో ముందుగానే కంప్లీట్ అయిపోగొట్టుకుంటే పీస్ఫుల్గా మనకి ఎటువంటి టెన్షన్ లేకుండా ఉంటుందని చెప్పేసి నేను కొంచెం ఒక 1 month నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. ఈసారి వినాయక చవితి చాలా చాలా స్పెషల్. ఎందుకో మీకు వీడియో లాస్ట్లో తెలుస్తుంది. ఈసారి ఎలా డెకరేట్ చేద్దాము అని చెప్పి చాలా ప్లాన్స్ వేసుకుంటూ ఉండగా అయితే మా డాడీ అన్నారనమాట, అయోధ్య ఆర్కిటెక్చర్ మొత్తం మనము వేస్ట్ ప్రోడక్ట్స్ తోటి తయారు చేయడానికి ట్రై చేద్దాము అనేసి అన్నారనమాట. అయితే నేను కూడా అనుకున్నాను, ఓకే ఈ ఇయర్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ ఆఫ్ ది కంట్రీ ఏంటి అంటే అయోధ్య టెంపుల్ ఇనాగ్రేషన్ అనేసి. సో దానికి ఒక చిహ్నంగా ఈ సెలబ్రేషన్స్ చేసుకుందాము అని చెప్పేసి అయోధ్య టెంపుల్ ఆర్కిటెక్చర్ మొత్తము ఇలా కార్డ్బోర్డ్స్, ఇంకా మీరు ఆ పిల్లర్స్ చూస్తున్నారంటే దారం చెండ్లు ఉంటాయి కదా, ఆ దారం చెండు అయిపోయిన తర్వాత ఉన్న స్టిక్స్ అనమాట. అవి వేస్ట్ చేయకుండా అన్ని టైలర్ షాప్స్లో అడిగి మరీ కలెక్ట్ చేసుకున్నాము. గణేష్ ఫెస్టివల్ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరికి ఎక్కడ లేని ఇంట్రెస్ట్, టాలెంట్ అంతా బయటపడుతుంది కదా. గణేష్ని డిఫరెంట్గా ఎలా తయారు చేస్తారో, ప్లస్ డెకరేషన్ కూడా చాలా కొత్తగా ఇన్నోవేటివ్గా చేస్తూ ఉంటారు. నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. సో లాస్ట్ టైం మేము హిమాలయన్ థీమ్ అవన్నీ చేసాము. ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టాను, అది కనుక చూడకపోతే ఒకసారి చూడండి. సో ఫైనల్గా ఇలా ఇంతవరకు అయితే చేయగలిగాము. ఒక రూపం అయితే వచ్చిందని అనిపించింది మాకైతే. అండ్ దట్ టు ఆ కాషాయం కలర్ వేసేసరికి ఇంకా ఎలివేటెడ్గా కనిపించింది. సో చేసే కొద్దీ అందం అన్నట్టుగా మాకు కూడా అంతటితో తృప్తి పడలేదు, ఇంకా కొంచెము బ్యూటిఫుల్గా డెకరేట్ చేద్దాం అనిపించింది అనమాట. సో మొత్తము టెంపుల్ ఆర్కిటెక్చర్కి అంతాను ఇలా లేస్ ముత్యాలతోటి అలా మొత్తం డెకరేట్ చేస్తూ ఉన్నాము. ఈసారి నంద్యాలలో కూడా చాలా చాలా బ్రహ్మాండమైన విగ్రహాలు పెట్టారు. ప్రతి విగ్రహం చూసాము అని అనుకుంటున్నాను నేనైతే. మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ కవర్ చేసామని. మెయిన్ ప్లేసెస్లో చాలా స్పెషల్గా పెడతారు కదా అవన్నీను. అన్ని ప్రతిరోజు తిరిగాము, ఆల్మోస్ట్ ఎవ్రీ డే తిరిగి మొత్తము అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకోగలిగామన్నమాట. పండగ దగ్గరకు వచ్చినప్పటి నుంచి చాలా మటుకు అందరు అడిగారనమాట, ఈసారి ఏం పెడుతున్నారు, ఎలా డెకరేట్ చేయాలనుకుంటున్నారు అని. సో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మేము మాత్రమే కాదు, మా ఇంట్లో ఎలా పెడుతున్నాము అని చెప్పి వాళ్ళకు కూడా చాలా ఈగర్గా ఉంది, వెయిట్ చేస్తున్నారు అని. సో ఇలా ఒక రూపం అయితే వచ్చేసింది. నాకైతే సూపర్ డూపర్గా నచ్చింది. యాజ్ ఇట్ ఈజ్గా వచ్చిందని అనిపిస్తుంది. బట్ ఇంకా నేను యూట్యూబ్లో చాలా చూశాను 3D ఆర్కిటెక్చర్, ఇవన్నీ కూడా ఎంత పర్ఫెక్ట్గా చేశారు అంటే అంత పర్ఫెక్ట్గా చేశారనమాట. సో ఈ ఫస్ట్ అయోధ్య ఆర్కిటెక్చర్ అయిపోగానే మాకు వచ్చిన థాట్ ఏంటి అంటే, ఒక సైడ్ అయోధ్య రామ మందిరం పెడదాము, ఇంకొక సైడ్ వచ్చేసి శివాలయం లాగా, అది కూడా కొండల మధ్యలో ఉన్న శివాలయం లాగా చేద్దాం అనుకున్నాం అనమాట. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఏం చేద్దాము అంటే ఒక గ్రీన్ థీమ్ పెట్టుకొని, నా ఐడియా వచ్చేసి ఏంటి అంటే ఈ రాముడును శివుడి స్కెచెస్ గీసాను నేను ఈ బ్లాక్ కలర్ చార్ట్ పేపర్ తోటి. సో బ్యాక్గ్రౌండ్ నుంచి లైట్ ఇస్తే ఇది షాడో లాగా కనిపించాలి అని అనుకున్నాను అనమాట. సో అది అంతగా పర్ఫెక్ట్గా రాకపోయినా కూడా అనుకున్నది ఒకటి అయింది ఒకటి లాగా ఇది ఇంకోలాగా చేసాము. మొత్తం కూడా లైట్స్ అనేవి అరేంజ్ చేసి బ్యాక్ సైడ్ చాలా నాకైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట.
అందుకోసం అని చెప్పి ఈ శివుడును రాముడిది ఈ కట్ బోర్డ్ మొత్తం కట్ చేసేసి లైట్స్ అన్ని స్టిక్ చేసుకున్నాము. నాకు ఈ ఫెయిరీ లైట్స్ అన్నా ఎల్ఈడి లైట్స్ అంటే పిచ్చి అన్నమాట. ఎంత పిచ్చి అంటే ఒక పెద్ద డబ్బాకున్నాయి మా ఇంట్లో, అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ లైట్స్ ఉన్నాయి. ఇవి కాదు అని చెప్పి మళ్ళీ ఒక 2 sets మా డాడీతో కొత్తవి కొనిచ్చుకున్నాను. అంత పిచ్చి అనమాట నాకు. ఏ ఈవెంట్ అయినా కూడా నాకు జస్ట్ డెకార్ కాకుండా కొంచెం ఎల్ఈడి లైట్స్ ఇలా పెడితేనే దానికి ఇంకా అందం వస్తుంది అని చెప్పి నాకు ఫీలింగ్ అనమాట. సో అందుకే వెరైటీ ఆఫ్ లైట్స్ అన్ని కొంటూ ఉంటాను. ఇంకా నాతో ఉన్న డెకరేషన్ ఐటమ్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తోటి ఒక మినీ ఈవెంట్ ఆర్గనైజర్ అయిపోవచ్చేమో నేనైతే. అన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి నాతోటి. అది ఎందుకో నాకు ఇల్లంతా మంచిగా ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేయాలని చాలా ఇష్టంగా ఉంటుంది. లేవంగానే పొద్దున్నే అలా కలర్ఫుల్ గా చూస్తే బ్రెయిన్ కూడా బాగా రిఫ్రెష్ గా ఫీల్ అవుతుంది అని ఫీలింగ్ నాకైతే. ఈ సెప్టెంబర్ మంత్ స్టార్టింగ్ నుంచి నాకు డాడీకి ఒకటే పని అనమాట. లేవంగానే ఫస్ట్ తొందరగా పని అంతా కంప్లీట్ చేసేసుకొని వర్క్ స్టార్ట్ అయ్యే లోపలే ఈ వర్క్ స్టార్టింగ్ అండ్ పోస్ట్ వర్క్ ఎక్కడికి వెళ్ళకుండా బయటకి ఇదే వర్క్ అనమాట. పొద్దున్న లేసినప్పటి నుంచి అది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి. మనం అనుకున్నది అనుకున్నట్టు రాకపోవచ్చు కదా. సో అందుకే అనమాట నేను ప్రయర్ గా స్టార్ట్ చేసుకుంటాను కొంచెం ప్లానింగ్. ఎందుకంటే ఒకవేళ ప్లాన్ ఏ ఫెయిల్ అయితే లెట్స్ గో ఫర్ ద ప్లాన్ బి అన్నట్టుగా ఉంటాను. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ప్లాన్ ఏనే సక్సెస్ అవుతుంది, అవ్వాలనే అనుకుని చేస్తాం కదా. సో ఆ కాన్ఫిడెన్స్ తోటే కంప్లీట్ అవుతుంది అనమాట. సో నంద్యాలలో ఉన్న వాళ్ళకైతే నిమజ్జనం కూడా అయిపోయింది. సో వీడియో లిటిల్ లేటే చెప్పాలంటే, బికాజ్ నాకు కూడా చాలా పనులు ఉన్నాయి, వర్క్ ఉన్నింది. అండ్ ఆల్సో నిమజ్జనం టైంకి ఫుల్ గా ఎంజాయ్ చేసామన్నమాట. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వచ్చి మీ వీడియోస్ బాగుంటాయి, బాగా ఫాలో అవుతాము అనేసి చెప్తున్నారు. అవి విన్నప్పుడు నాకు అరుణ్కి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అండ్ నేనేమి చెప్పానంటే, మీరు చూస్తున్నారని నాకు తెలియాలి అంటే ఒక కమెంట్ పెట్టండి, అప్పుడే కదా నాకు మీరు అని నాకు అర్థమవుతుంది అని చెప్పానమాట. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఏమవుతుంది అంటే యాక్చువల్ సబ్స్క్రైబర్స్ కంటేను సైలెంట్ వ్యూవర్స్ ఎక్కువ ఉన్నారు. అది నేను గమనించాను అనమాట. సో వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్, కొంచెం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొత్తానికైతే బ్యాక్గ్రౌండ్ అలా సెట్ చేసాము. అది మమ్మీ చీర గ్రీన్ కలర్, కొంచెం బ్యాక్గ్రౌండ్ గ్రీన్ వచ్చేస్తే ఈ నెట్ లాగా ఉన్నది కొంచెం కవర్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ కూడా నీట్ గా కనిపిస్తుంది అని చెప్పి. అండ్ ఇంకొక సైడ్ శివుడు అనుకున్నాం కదా, ఆ మండపం మొత్తం మా డాడీయే చేశారు. అది కూడా వేస్ట్ ఐటమ్స్ తోటే మోస్ట్లీ. ఇన్ఫాక్ట్ వినాయక చవితిలో ఖర్చు చేయాలనేది చాలా తక్కువగా చేస్తాం మేము. ఉన్న ఐటమ్స్ రీయూజబుల్ ఐటమ్స్ తోటే ఎక్కువ చేస్తాం. మోస్ట్లీ కార్డ్బోర్డే యూజ్ చేస్తాం అనమాట. సో ఇలాగా ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకొని ఈ రాముడిని శివుడిని ఫస్ట్ సెట్ చేసుకున్న తర్వాత సెంటర్ లో వినాయకుడిని అనేసి అనుకున్నాము. ఎవ్రీ ఇయర్ అనుకుంటాము, ఈ ఇయర్ ఇంత బాగా చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇయర్ ఎట్లుంటుందో ఏమో అనేసి. బట్ ఎవ్రీ ఇయర్ ఆ దేవుడి దయ వల్ల చాలా బాగానే చేసుకుంటున్నామని అనిపించింది నాకైతే. కొంతమంది అనుకుంటుండొచ్చు, ఏంటి ఇంత కష్టపడాలా, దేవుడిని మనస్ఫూర్తిగా పూజించుకుంటే సరిపోతుంది కదా, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారా అని చెప్పి. మేబీ నాట్, మేబీ అయ్యుండొచ్చు. అదంతా మనం అనుకునే దాన్ని బట్టి ఉంటుంది కదా. ఇలా చేస్తే మాకు హ్యాపీనెస్ అనమాట, అందుకు ఇంత కష్టపడుతున్నాము. అండ్ మోర్ ఓవర్ కష్టే ఫలి అని నమ్ముతాను నేను. మనం కష్టపడిన దానికే మనకు ఫలితం ఉంటుంది అని చెప్పేసి. సో ఏమో దీనివల్లనే మంచిగా హెల్దీగా అంతా దేవుడు చూసుకుంటున్నాడు అనిపిస్తుంది. దట్ టు ఈ ఇయర్ ఫెస్టివల్ బాగా వీకెండ్ వచ్చింది కదా, సాటర్డే సండే. నేనైతే ఫుల్ హ్యాపీ. అదే పనిగా హాలిడే పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఒకవేళ అందరూ లీవ్ లో ఉంటే మనము కంపప్ చేయాల్సిన అవసరం లేదు. సో పీస్ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు అనేసి అనిపించింది అనమాట. దట్ ఈసారి మా ఇంటికి మా పెద్దమ్మ వాళ్ళు కూడా వచ్చారనమాట ఫెస్టివల్ కి. ఫుల్ ఆన్ హౌస్ అయితే హౌస్ ఫుల్ ఉన్నింది.
మంచిగా లేవంగానే మొత్తం ఫుడ్ డ్యూటీ అంతా మమ్మీస్కి, ఈ డెకరేషన్ డ్యూటీస్ అంతా నాకు, మా డాడీకి. అండ్ బయట ఏమన్నా తెచ్చుకునేటివి అవన్నీ అంటే నేను అరుణ్ వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం అనమాట. అసలు డేస్ ఎంత బాగా గడిచాయా అని చెప్పి అనిపిస్తుంది ఇప్పుడు. వీళ్ళందరూ మళ్ళీ ఎవరి ఊర్లకి వాళ్ళు కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారని కూడా నాకు తెలుసు. చాలా మంది అడిగారు కూడా, వెయిట్ చేస్తున్నాం ఏమి ఇంకా వీడియో పెట్టలేదు అని చెప్పేసి. ఇటువంటి విన్నప్పుడైతే నాకు నిజంగా ఎంతసేపు అయినా కానీ కష్టపడి దీనికంటూ డెడికేటెడ్ గా టైం స్పెండ్ చేసి అప్డేటెడ్ గా వీడియోస్ పెట్టాలని అనిపిస్తుంది. సో యూ గైస్ ఆర్ ఇన్స్పిరేషన్ టు మీ, మోటివేట్ చేస్తారు బాగా ఇంకా వీడియోస్ మంచి మంచిగా అప్లోడ్ చేయాలి అని చెప్పేసి. థ్యాంక్ యూ గైస్. ఇంత కష్టపడ్డాం కదా, సో ఒక థాట్ అయితే ఉండింది, ఎటువంటి విగ్రహం దొరుకుతుందో, మనం అనుకున్న హైట్ లో దొరుకుతుందో లేదో అని చెప్పేసి. బట్ వెళ్ళినప్పుడైతే నిజంగా ఈసారి ఒక పాయింట్ ఆఫ్ టైంలో డిసప్పాయింట్ అయిపోయాం నేను అరుణు. అయ్యో దొరుకుతుందా లేదా మనకు కావాల్సిన విగ్రహం అని చెప్పేసి. మాకైతే థీమ్ కి తగ్గట్టుగా ఒక విగ్రహం దొరికింది, బట్ అది ఎవరో వేరే వాళ్ళు తీసేసుకున్నారంట. నాకైతే డెస్పరేట్ గా అదే కావాలి అని ఉండిందనమాట. సరే నేను అరుణ్ అయితే మనకి కావాల్సిన విగ్రహము ఎక్కడో ఒక చోట రాసి పెట్టి ఉంటుంది అనేసి అనుకొని ఒక ప్లేస్కి వెళ్ళాము. లాస్ట్ ప్లేస్ అనమాట అది కూడా. లక్కీగా మాకు కావాల్సింది, ఇష్టమైంది, మా అందరికీ నచ్చింది, మా థీమ్ కి తగ్గట్టుగా ఒక విగ్రహం అయితే దొరికింది. వితౌట్ ఎనీ డిలే ఫస్ట్ అయితే అమౌంట్ పే చేసేసి విగ్రహాన్ని బుక్ చేసేసుకున్నాం అనమాట. మళ్ళీ ఎవరు సెలెక్ట్ చేసుకోకూడదు అని చెప్పేసి. సో హ్యాపీ దట్ మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది అని. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ సెలబ్రేషన్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.